హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి సండే వ్లాగ్. ఇక నేనైతే ఇక్కడ హోల్ గరం మసాలా అయితే ఎంచుకొని అయితే పౌడర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే ఇక నేను యాపాకు తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇక నెత్తిలో బాగా డాండ్రఫ్ ఎక్కువ అయిపోయింది. సో ఇక ఇది పెడితే మనకి దురద అనేది తగ్గుతుందంట, ప్లస్ మంచిగా పనిచేస్తుందంట. అందుకే నేను కూడా నేను మా పెద్ద పాపకి పెడదామని అయితే ఇక యాపాకు అయితే తెచ్చుకొని ఇట్లా నేను పిల్లలు అయితే ఆకులను అయితే రిబ్బుతున్నాం అనమాట. ఇక మీరేమంటారు, చించడం అంటారా, రిబ్బడం అంటారా? ఇక మేమైతే రిబ్బడం అంటాము. సో ఇట్లా అన్ని ఆకులను అయితే తీసేసి మంచిగా వాటర్లో కడిగేసుకొని మంచిగా హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా 100% మంచిగా వర్క్ చేస్తుందండి. ఎవరికైతే ఎక్కువ డాండ్రఫ్ ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా యూజ్ చేయాల్సింది. ఇంకా నేను ఆకులను అయితే మంచిగా కడుక్కొని కొంచెం మనకి అలోవెరా జెల్ కూడా వేసుకున్నాను అనమాట. ఇవన్నీ మనకి మన చుట్టుపక్కల దొరికేవే కదా. సో టైం వేస్ట్ అనుకోకుండా కొంచెం స్పెండ్ చేస్తే టైం కనుక మనకి డాండ్రఫ్ అనేది ఉండకుండా ఉంటుంది. సో ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పాటిస్తే మంచిదే కదా. మన హెయిర్ ఉండకూడదు అని అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? హెయిర్ అంటే అందరికీ ఇష్టమే కదా. ఇక నేనైతే మిక్సీ పట్టుకొని ఇట్లయితే జల్లెడ పట్టుకున్నాను అనమాట. ఇట్లా వచ్చేసింది నాకైతే. ఇంకా దీన్ని అయితే మంచిగా నేను ఒక స్పాంజ్తోనైతే ముంచుకుంటా హెయిర్కి మొత్తం అప్లై చేసేసినాను. మా పాపకి ఫస్ట్ అయితే మంచిగా ఇట్లా ఎంటికలన్నీ సపరేట్ చేసుకుంటా మొత్తం పాపడ అంతా పెట్టేసేయాలన్నమాట. మనకి ఎంటికలు పెట్టకుండా మొత్తం తలకు అంటియాలి. అప్పుడే ఏం చేస్తున్నావు చిత్తాలి? ఏం వండుతున్నావు? బెండకాయ. మరి బెండకాయలు ఏవి? అవునా, నువ్వేం చేస్తున్నావు దీపు? ఏం కూర చేస్తున్నావు? పప్పు. ఏది పప్పు? ఏది? ఇదేనా పప్పు? ఓ బాగుందిగా. అన్నం వండిరా మరి? ఎప్పుడు వండలే? మన వాళ్ళందరికీ వేస్తారుగా మరి. ఫాస్ట్ వండురు మరి. ఇంకా నెక్స్ట్ ఇక ఆఫ్టర్నూన్ అప్పుడైతే ఇక ఏం లేదు తినడానికైతే ఇక నాకు అంగన్వాడీలో వచ్చిన బాలామృతం అయితే ఓపెన్ చేసుకొని ఒక 2 స్పూన్లు వేసుకొని తింటే ఇక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే ఎవ్రీ మంత్ ఇస్తారనమాట. ఎవరైతే బాలింతలు ఉంటారో వాళ్ళకైతే ఇస్తారో అందరికి తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఈవినింగ్ అయితే రాగి జావ తాగుతున్నాను. ఎందుకంటే కొంచెం వెయిట్ లాస్ అయితే బాగుంటుంది అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కదా. అయితే ఇక చాలా డిలే చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా వీలైనప్పుడల్లా ఏదో ఒకటి అన్నానికి బదులు ఏదో ఒకటి అయితే చేయడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ అన్నానికి మించింది ఏది లేదని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అయినా కూడా ఇక తప్పదు కదా అన్నట్టయితే ఇక నేనైతే అప్పుడప్పుడు రాగి జావనైతే మంచిగా చేసుకొని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. కానీ అది కూడా టమ్మీ ఫుల్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు. సో ఇదండి నా సండే బ్లాగ్.